హాయ్ హలో వెల్కమ్ టు విశాలాక్షి బ్లాగ్స్. నేను మీ విశాలి. ఇవాల్టి స్పెషల్ రెసిపీ పాలకూర వేపుడు. తోటకూర, పాలకూర, చుక్కకూర ఇలా ఏ కూరనైనా ఇలాగా చాలా సింపుల్గా టేస్టీగా చాలా తక్కువ టైంలో ఈ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీంట్లో ఎన్నో ప్రోటీన్స్ ఉంటాయి. సో ఇది పిల్లలకి పెద్దలకి ఎంతో ఆరోగ్యకరమైన రెసిపీ. దీన్ని ఎలా చేసుకోవాలో అనేది ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా నేను స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బాండి పెట్టుకొని దాంట్లోకి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ చాయ్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి ఇలాగా ముక్కలు చేసి వేసుకుంటున్నాను. మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇంగువ, అలాగే నేను 6-7 వెల్లుల్లి రెబ్బల్ని ఇలాగా కచ్చాపిచ్చాగా నలిపి ఉంచుకున్నాను. చూసారు కదా, ఇలాగా దీన్ని కూడా వేసుకుంటున్నాను. దీన్ని ఒకసారి ఇలాగా మిక్స్ చేసుకుందాము. తాలింపు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఒక ఉల్లిపాయని నేను వేసుకుంటున్నాను. తాలింపు పూర్తిగా మగ్గిన తర్వాత ఉల్లిపాయ వేద్దాము. ఉల్లిపాయ కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ నేను పాలకూరని ఒక కట్ట తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి ఇలాగా తడంతా పోయేలాగా నేను బెజ్జాల పల్లెల్లో వేసుకుని ఆరబెట్టుకున్నాను. ఇక్కడ ఉల్లిపాయ చక్కగా వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం తరిగి ఉంచుకున్న పాలకూరని దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాం. ముందుగా మనకి ఆకుకూర కొద్దిగా ఎక్కువ ఉన్నది అని అనిపిస్తుంది. ఒక నిమిషం ఆకు వేగిన తర్వాత ఈ ఆకంతా కూడాను చాలా తక్కువ అయిపోతుంది. మనకి పాలకూరలో వాటర్ కంటెంట్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. అదంతా పూర్తిగా ఇంకిపోయేదాకా మనం కూర అనేది మగ్గించుకోవాలి. కూర మగ్గేటప్పుడే నేను 1/2 స్పూను పసుపు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కూర కిందికి పైకి ఒకసారి కలయబెట్టండి. కూర పూర్తిగా నీళ్లు పోయి మనకి బాగా పచ్చివాసన అంతా పోయి వచ్చేదాకా మనం దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. పాలకూరే కాదండి, తోటకూర, చుక్కకూర, మిగిలిన ఆకుకూరలన్నీ కూడాను ఇదే ప్రాసెస్తో మనం చేసుకోవచ్చు. పాలకూరలో మంచి పోషకాలు ఉన్నాయండి. సో మనం వారానికి ఒకసారి అయినా సరే ఈ పాలకూర అనేది ఇలా చేసుకొని తిని పిల్లలకు కూడా ఈ రెసిపీని టేస్ట్ చూపించండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూసారు కదండి, ఈ విధంగా కూర మగ్గుతున్నప్పుడు వాటర్ కంటెంట్ అనేది పైకి వస్తూ ఉంటుంది అన్నమాట. మనం ఆల్రెడీ కూరలో కొద్దిగా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసాం కదా, దానికి ఆ కూరలో ఉండే ఆకులో ఉండే వాటర్ కంటెంట్ రెండు కూడాను మిక్స్ అయ్యి మనకి కొద్దిగా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా చూపిస్తుంది అనమాట. ఇలాగా ఈ వాటర్ అంతా కూడాను మనకి కూర ఉడకడానికి సహాయపడుతుంది. వాటర్ కంటెంట్ అంతా కూడాను పోయి ఇలాగా ఆయిల్ పైకి వస్తుంది చూసారా. ఇప్పుడు మనకి కూర రెడీ అయిపోయినట్టు అనమాట. బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ కూర అంతటిని కూడాను బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. వెల్లుల్లి ఫ్లేవర్ తోటి కూర ఎంతో టేస్టీగా అయితే ఉంటుంది. ఇంతే అండి, పాలకూర వేపుడు తయారీ విధానం చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసిన ఈ పాలకూర వేపుడు మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా మరిన్ని వీడియోస్ చూడడానికి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. రేపు ఒక మంచి రెసిపీ తోటి మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.